రైట్. మగధను పరిపాలించే రాజవంశాలలో ఈ 5 వంశాలలో ఫస్ట్ వంశం వచ్చేసి దదద్ర వంశము లేదా దదద్రుల వంశము. ఇది దేని నుండి తీసుకుంటారా అంటే మహాభారతం నుండి తీసుకుంటారు. మహాభారతం నుండి తీసుకుంటారు. దీన్ని దేని నుండి తీసుకుంటారంటే ఈ దదద్ర వంశం అనేది ఎక్కడ నుండి తీసుకుంటారంటే మహాభారతం నుండి తీసుకుంటారు. మహాభారతంలో ఎక్కడంటే ఇది డిగ్రీ ఫస్ట్ ఇయర్ బుక్లో, డిగ్రీ బిఏ ఫస్ట్ ఇయర్ బుక్లో ఈ దదద్ర వంశం అనేటువంటి విషయాన్ని రాసి పెట్టి ఉంటుంది. ఈ దదద్ర వంశాన్ని పరిపాలించే మగధను పరిపాలించినటువంటి ఫస్ట్ వంశం ఏదంటే దదద్ర వంశము. ఈ దదద్ర వంశాన్ని ఎవరు పరిపాలించారు అని అంటే రాజు పేరు బార్వద్రదుడు. బార్వద్రదుడు. ఈ బార్వద్రదుడు మగధను పరిపాలించినటువంటి గొప్ప సామ్రాజ్యకర్త. ఫస్ట్ ఈయనే మహాభారతం ప్రకారము మగధను పరిపాలించినటువంటి గొప్ప సామ్రాజ్యకర్తగా ఈ మగధను పరిపాలించినటువంటి రాజు ఎవరంటే బార్వద్రదుడు. ఈ బార్వద్రదుడు ఎవరు, మరి ఎక్కడికి సంబంధించినటువంటి వాడు అంటే మనకు మహాభారతంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ బార్వద్రదుడు ఎవరు, ఎక్కడ అని అంటే బార్వద్రదుడు యొక్క బావ బొమ్మర్దులు అని చెప్పుకోవచ్చు. బార్వద్రదుడు యొక్క బావ వచ్చేసి లేదా బామ్మర్ది వచ్చేసి కంసుడు. ఈ కంసుడు వీళ్ళిద్దరు బావబామర్దులు. ఇక్కడే మనకు ఈ వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే మహాభారతంలో నరమేధ యాగం చేసినటువంటి వాళ్ళు ఈ బార్వద్రదుడు కావచ్చు, ఈ బార్వద్రదుడు వంశం కావచ్చు, ఈ కంసుడు కావచ్చు, నరమేధ యాగం చేసినటువంటి వాళ్ళల్లో ఉంటారు. యాగాలను మళ్ళీ అక్కడికి పోవాలి, మనం ఆర్యవర్తనాల్లో పోవాలి కాబట్టి నరమేధ యాగం చేసినటువంటి పర్సన్గా చెప్పుకోవచ్చు. ఎవరై అంటే ఈ బార్వద్రదుడి యొక్క పుత్రుడు ఎవరై అంటే మరియు మళ్ళా ఎవరంటే ఈ బార్వద్రదుడి యొక్క పుత్రుడు వచ్చేసి జరాసంధుడు. ఎవరు? జరాసంధుడు. ఈ జరాసంధుడు అనేటువంటి వీడు ఏం చేసేవాడు అంటే జరాసంధుడు అంటే జరా అనేటువంటి రాక్షసి కాపాడుతుంది కాబట్టి ఈ జరాసంధుడికి సంబంధించినటువంటి ఇష్యూ. ఎవరు? బార్వద్రదుడికి భార్యలు ఇద్దరు ఉంటారు. బార్వద్రదుడికి పిల్లలు కాకపోవడం వల్ల ఒక మునీశ్వరుడు ఒక మామిడి పండు ఇస్తాడు. ఆ మామిడి పండును భార్యలకు 50-50 చేసి ఇవ్వడం వల్ల ఎవరు వస్తారన్నారంటే సేమ్ అదే విధంగా జరా అనేటువంటి ఒక జరాసంధుడు అనేటువంటి బాలుడు పుడతాడు. ఎట్లా అంటే వాడు 2 ముక్కలుగా వచ్చి పుట్టడం జరుగుతుంది. ఇది మహాభారత స్టోరీ కాబట్టి ఇది ఒక పురాణ గాథ కాబట్టి మనము అక్కడి నుండి తీసుకున్నాం కాబట్టి ఈ జరాసంధుడు అప్పుడు ఆ రాక్షసి వీళ్ళు పడేస్తారు. ఈ బార్వద్రదుడు అనేటువంటి రాజు యొక్క భార్యలు నాకు అవసరం లేదనేసి ఈ ఇద్దరు పిల్లల్ని బావి పక్కనే ఉన్నటువంటి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి వాళ్ళ రాజ్యం పక్కనే ఉన్నటువంటి ఒక వరండా ఉంటుంది, అంటే ఐ మీన్ అక్కడ ఒక మామిడి తోట ఉంటుంది. ఆ మామిడి తోటలో ఈ పిల్లగాన్ని పడేసేసరికి అక్కడ ఒక రాక్షసి ఈ జరాసంధుని కాపాడేసి ఏం చేస్తుంది అంటే ఆ బాడీని అతకబెట్టేసి ఏం చేస్తుందంటే ఈ జరాసంధుడు అనేసి నేను పెంచిన కాబట్టి జరాసంధుడు అనేటువంటి పేరుతో ఇతన్ని నామకరణం చేస్తాడు. వాడే ఈ బార్వద్రదుడి యొక్క పుత్రుడిగా వాడే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. వీడు నరమేధ యాగం చేశాడు. ఎవరు? ఇతడు నరమేధ యాగం చేశాడు. ఈ నరమేధ యాగం చేసే క్రమంలో ఇక్కడ ఎవరిని నరమేధ యాగం చేశాడయ్యానంటే ఈ బార్వద్రదుడి యొక్క ఫ్యామిలీలో నరమేధ యాగం చేసినటువంటి పర్సన్ ఎవరు బాబు అంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఎందుకు చేశాడు నరమేధ యాగం? ఎవరిపైన చేశాడంటే జరాసంధుడు బ్రాహ్మణుల పైన నరమేధ యాగం చేసేవాడు. ఎవరి మీద చేసేవాడు? బ్రాహ్మణుల మీద నరమేధ యాగం చేసేవాడు. ఎవరు? జరాసంధుడు అనేటోడు బ్రాహ్మణుల మీద నరమేధ యాగం చేసే క్రమంలో ఈ జరాసంధుడు ఏం చేస్తాడంటే అక్కడే మనకు మహాభారత స్టోరీ గుర్తుకు రావాలి. ఎవరంటే ఇక్కడ శ్రీకృష్ణుడు వెళ్ళి ఈ కృష్ణుడు వెళ్ళి ఏం చేస్తున్నానా అంటే ఖచ్చితంగా కృష్ణుడు వెళ్ళేసి ఇక్కడ పర్ఫెక్ట్గా భీముడి చేత ఈ జరాసంధుని చంపేస్తాడు. భీముడి చేత జరాసంధుని చంపేయడం జరుగుతుంది. ఈ జరాసంధుని చంపడం జరుగుతుంది. ఈ జరాసంధుడు అనేటోడు ఎవరు? భీముడి చేత చంపబడతారు. శ్రీకృష్ణుడు అప్పుడు మనం చిన్నప్పుడు కథల్లాగా చెప్తా ఉంటారు పేరెంట్స్ అంతా కూడా. ఏంటి అంటే అతన్ని చీల్చమని ఇట్లా ఒక కట్టెపులను తీసేసి ఇట్లా చీల్చేసి మళ్ళీ దాన్ని తిరిగేసి అతకబెట్టమని అంటారు. అప్పుడు జరాసంధుని యొక్క ఆయుష్ ప్రమాణాలు ఉంటాయని చెప్తారు. ఇది వాస్తవ సంఘటన. అంటే మహాభారతం అనేది ఇండియన్ హిస్టరీకి ఎవిడెన్స్గా చెప్పొచ్చు. ఖచ్చితంగా 100% ఎవిడెన్స్గా చెప్పొద్దు. అందుకోసమే ఈ జరాసంధుడే ఇక్కడ ఈ మగధ సామ్రాజ్యాన్ని చాలా క్రూరంగా, అతి క్రూరంగా పరిపాలించినటువంటి వాడు. ఇది మగధ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు. అందులో అతడి తర్వాత జరాసంధుడి తర్వాత ఈ జరాసంధుడు
తర్వాత ఈ జరాసంధుడు తర్వాత ఎవరు వస్తారంటే వీతడి యొక్క వారసు మళ్ళీ మగధ సామ్రాజ్యానికి వస్తాడు. ఎవరా మగధ సామ్రాజ్యాన్ని జరాసంధుని తర్వాత రుజుపుంజుడు. ఎవరు? రుజుపుంజుడు. ఈ రుజుపుంజుడు ఎవరయ్యా అంటే మళ్ళీ మగధ సామ్రాజ్యాన్ని ఎవరినైనా మగధను పరిపాలించినటువంటి జరాసంధుడి తర్వాత నెక్స్ట్ వచ్చేవాడు ఎవరినానంటే ఈ రుజుపుంజుడు అనేవాడు వస్తాడు. ఈ రుజుపుంజుని చంపేసినటువంటి వాడు ఎవరంటే బట్టియా అనేటువంటి రాజు వస్తాడు. రుజుపుంజుని చంపినటువంటి వాడు ఎవరంటే బట్టియా. ఈ బట్టియా ఎవరు? మరి ఈ బట్టియా ఎవరు? జరాసంధుని చంపిన తర్వాత ఈ జరాసంధుడి తర్వాత రుజుపుంజుడు వస్తాడు. రుజుపుంజుడి తర్వాత రుజుపుంజుని చంపి మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నటువంటి రాజు ఎవరున్నానంటే బట్టియా. ఈ బట్టియా ఎవరయ్యారంటే ఇతడే హరియంక వంశాన్ని ఫౌండింగ్ చేసినటువంటి వాడు. హరియంక వంశాన్ని ఫౌండింగ్ చేసినటువంటి వ్యక్తిగా చెప్తారు. ఎవరు? ఈ జరాసంధుని తర్వాత రుజుపుంజుని చంపి రాజ్యం మీదకి వచ్చినటువంటి పర్సన్ ఎవరంటే హరియంక అనేటువంటి రాజు. హరియంక వంశం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకోసమే మగధని పరిపాలించే దాంట్లో ఫస్ట్ రాజవంశం వచ్చేసి ఏంటిది అయ్యానంటే ఫస్ట్ రాజవంశం వచ్చేసి దదద్ర వంశము, రెండవది వచ్చేసి హరియంక వంశము. ఈ హరియంక వంశాన్ని ఫౌండర్ చేసినటువంటి వాడు మూల పురుషుడు ఎవరు రా బాబు అంటే బట్టియా. హరియంక వంశానికి మూల పురుషుడు ఎవరు? బట్టియా. ఈ బట్టియా ఎవరిని చంపుతాడు? రుజుపుంజుని చంపుతాడు. రుజుపుంజుని చంపి మగధ సామ్రాజ్యం పైన కూర్చుంటాడు. మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. ఈ బట్టియా యొక్క వారసుడే ఎవరయ్యానంటే వాడే బింబిసారుడు. ఈ బింబిసారు నుండి లేదా హరియంక వంశం నుండి మీకు చరిత్ర స్టార్ట్ అవుతుంది. మనకు ఇక్కడ కలియుగం నుండి స్టార్ట్ అయింది అనేసి చెప్తా ఉంటారు. కానీ మనం తీసుకోవాల్సింది దదద్ర వంశము భార్గద్రథుడి నుండే స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.